ప్రియమైన సహోదరి సహోదరులను యేసుక్రీస్తు ప్రభునామములో రూత్ ప్రేయర్ ఫెలోషిప్లోకి ఆహ్వానిస్తున్నాము. దేవుడు మనతోటి యెషయా 56 అధ్యాయంలోని 1వ వచనం నుంచి 7వ వచనం వరకు మాట్లాడతాలంచారండి. మరి 7 వచనాలు అని అంటే 2-3 భాగాలుగా వినవలసి వస్తుంది. సాధ్యమైనంత వరకు 2 భాగాల్లోనే ముగించుకుందాము. ఈ వాక్యము ఈ యెషయా 56 తీసుకున్నట్లయితే మనకిది చాలా అనుదినము క్రైస్తవ జీవితంలో మనందరికీ అలవాటైనటువంటి ఆచరణాత్మకమైనటువంటి వచనముగా కనపడుతుంది. మరి దేవుడు ఎందుకో మనతో ఈ దినమున చాలా ప్రత్యేకముగా మాట్లాడుతూ వస్తున్నారు. విశ్రాంతి దినమును ఆచరించటంలోని ఆశీర్వాదాలు అని మాట్లాడుతున్నారు. మనం అనుకుంటున్నాం క్రైస్తవ జీవితంలో ప్రతి ఒక్కరము కూడా ఎంతో విశ్వాసముతో ప్రతి ఆదివారము ఆయన సన్నిధిలోకి వెళ్ళటం అనేది మనకి ప్రత్యేకమైన దినముగాను ఎంతో నిబద్ధతతోనూ మనం వెళుతున్నాం కదా. మరలా మనతో దేవుడు మరి విశ్రాంతి దినం గురించి మాట్లాడటం ఏంటి అనేది మనకు ఒక ప్రశ్న మనలో కలుగుతుంది. నాలో కూడా కలిగింది. క్రితం సంవత్సరం కూడా నేను జూన్లో విశ్రాంతి దినమును మాట్లాడాను. మరలా ఏం మాట్లాడతాను అని నేను వెనుకకు వెళ్ళి ఆ వీడియో చూసినప్పుడు ఆ వీడియోలో విశ్రాంతిలో ప్రవేశించడం గురించి దేవుడు అప్పుడు మనతో మాట్లాడారు. ఈ దినమునైతే విశ్రాంతి దినమును ఆచరించటంలోనే ఆశీర్వాదాలను పొందుకోవటం గురించి దేవుడు మనతో చాలా విపులంగా మాట్లాడుతున్నారండి. 1వ వచనం నుంచి 7వ వచనం వరకు దేవుడు మాట్లాడారు. కానీ నాకు 2వ వచనం చదువుతున్నప్పుడు చాలా దుఃఖం వచ్చిందండి. చాలా వేదన, మనసంతా ఒక నలిగిపోతున్నంత వేదన కలిగింది. ఆ వచనం చదువుతాను. ఎందుకని అంటే మనం విశ్రాంతి దినం అనగానే ప్రతి ఆదివారం మనం వెళ్తున్నాం. ఇందాక చెప్పుకున్నాం, ప్రతి ఆదివారము దేవుని సన్నిధిలోకి వెళ్ళాలని ఆతృతతోనూ ఆసక్తితోనూ ఈ దినము దేవుడు నాతో మాట్లాడతారు, దైవజనుడి ద్వారా ఏం మాట్లాడబోతున్నారు అని ఆసక్తితో మనం వెళుతూ ఉంటాం. అయితే మనం దైవజనులు చెప్పే మాట ఎంత ప్రాముఖ్యంగా ఎంచుతున్నామో అలా అంతకంటే దేవాది దేవుడు మనతో ఈ దినాన మనతో మాట్లాడుతున్నారండి. మరి ఆ మాటలు మనం చూద్దాము. 2వ వచనంలో నాకు దుఃఖము కలగడానికి కలిగినటువంటి ఆ వచనం చూద్దామండి. నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు. ఆ ప్రకారము చేసి దాన్ని రూఢిగా గైకొను నరుడు ధన్యుడు. ఈ మాటలు చదువుతుండగా మనలో దేవుడు ఏమి అపవిత్రత చూశారు, ఏ హృదయ వైఖరిని చూసి దేవుడు మనతో మాట్లాడుతున్నారు, నాతో మాట్లాడుతున్నారు అని నాకు ఒక చాలా బాధ కలిగింది. అందుకనే నాకు దుఃఖం అనిపించింది. ప్రభా, నాలో నీకేమైనా అపవిత్రత కనపడిందా? నేను ఆచరించడంలో మీ సన్నిధిలోకి వచ్చేటప్పుడు లేదా నా ప్రవర్తనలో ఏ విధమైంది ఉన్నది అని దేవుడిని అడుగుతూ వచ్చినప్పుడు దేవుడు లేదు, అపవిత్రత అనేది అది శారీరకమైనది కాదు, మానసికమైనది కాదు. దేవుడు ఎలా వివరించారు అని అంటే, మందిరంలోకి వెళ్ళిన తర్వాత మనం ఆరాధించేటప్పుడు లేదా దైవజనులు చెప్పే వాక్యం వినేటప్పుడు మన హృదయం ఎలా ఉంది అని పరిశీలించుకోవాలని బోధిస్తున్నారండి. అపవిత్రత అనగానే మనం మానసికమైనదో శారీరకమైనదో లేకపోతే నాలో ఏం తప్పు ఉందని నేను తర్కించుకున్నాను అన్నాను కదా, అదే భావన మన అందరిలోనూ కలగచ్చు. అయితే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, అపవిత్రపరచకుండా ఆయన సన్నిధిలోకి వెళ్ళాలని మనం ఆసక్తితోనే వెళ్తున్నాం. కానీ మనను ఆ పరిశుద్ధ మందిరములోకి వెళ్ళిన తర్వాత మన వర్షిప్ చేస్తూ ఉండగా వాళ్ళు పాడుతున్నారు, మనం పలుకుతున్నాము. అలా కాదట. దేవుడు ఏం చెప్తున్నారంటే, వాళ్ళు పలుకుతూ ఉండగా అది నీ హృదయంలోంచి నీ నోటితో నువ్వు పలుకుతున్న ప్రతి మాట దేవునితోటి సరాసరిగా ఆయన నీ ఎదుట ఉన్నారు, నీవు ఆయన ఆరాధిస్తున్నావు అనే హృదయముతో ఆయన ఆరాధించాలి అని చెప్తున్నారు. అపవిత్రపరచకుండా అంటే మనము లోకరీతైనటువంటి మన దైనందిన జీవితంలోని భారాలను తీసుకుని భారముతో అక్కడికి వెళ్తాం. ఎన్నో సమస్యలు ఉన్నాయి మనందరికీ కూడా, అనేక రకాల సమస్యలు ఉంటాయి. అవన్నీ మోసుకుంటూనే ఈ దినము విశ్రాంతి దినము, ఈ దినము ఆదివారం ఆయన సన్నిధిలోకి వెళ్ళాలని ఆసక్తితోనే వెళుతూ ఉంటాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అవే భవబంధాలు, అవే భారాలు మనం క్యారీ చేస్తూ వర్షిప్ చేస్తున్నప్పుడు మనము మన హృదయంలోంచి మన అంతరంగంలోంచి ఆయన ఆరాధించకపోవటమే అపవిత్రత అని అంటున్నారండి. మరి ఈ దినమున మనల్ని మనం పరిశీలించుకుందాం. ఎప్పుడైతే దేవుణ్ణి మనం ఆరాధిస్తానికి వెళ్ళామో మన హృదయం త్వరగా
ఆయన హృదయంతో, ఆయన మనసుతో మన మనస్సు కలవదు. అసలు ఆదామును సృష్టించింది ఎందుకు అని అంటే ఆయనతో సహవాసం చేయటానికని మనం ఇప్పటి వరకు చాలాసార్లు చెప్పుకున్నాం. మిమ్మల్ని నన్ను కూడా చేసింది ఆయనను ఆరాధించడానికి, ఆయనతో సహవాసం చేయటానికే. అలాంటిది ఆదివారపు ఆరాధనలోకి వెళ్ళిన మనము మన హృదయంలో నుంచి, మన అంతరంగంలో నుంచి ఆయన ఆరాధిస్తున్నామా? ఏదో వర్షిప్ టీం పాడుతున్నారు, మనం వారితో కలిపి పెదవులు కలుపుతున్నామా అని మనల్ని మనం పరిశీలించుకుందామండి. అదేంటి అపవిత్ర పరచకుండా దాన్ని అనుసరించచ్చు అంటే ఆయన సన్నిధిలోకి ఎందుకు రమ్మన్నారు అని అంటే 6 రోజులు కూడా మనం మన దిన కార్యక్రమాల్లో, మన సంపాదనలో, మన వ్యక్తిగతమైనటువంటి జీవన విధానంలో పడిపోతూ ఉంటాం. కానీ ఆ 7వ దినమున మనల్ని ఆయన సన్నిధిలోకి రమ్మన్నారు. ఆనాటి ఇశ్రాయేలీలో అయితే దినమంతా ఆయన సన్నిధిలో ఉండేవారు. కానీ ఈ దినమున మనము కృపాకాలంలో ఉన్నాము కనుక కొద్ది సమయమే, 2 గంటలు 3 గంటలు మనము ఆయన తోటి ఆ ఆదివారపు ఆ సన్నిహిత సంబంధంలోకి మనం వెళ్ళలేకపోతున్నాము అన్నది మరి ఇక్కడ నాకు గోచరం అవుతోందండి. మరి ఈ దినం నుంచి మనం హృదయాలను మనం పదిలిపరుచుకుందాం. ఎప్పుడైతే ఆదివారపు ఆరాధనలో మనము ఆయన సన్నిధిలోకి వెళ్తామో, మన జీవన శైలిలో ఉన్నటువంటి, జీవన విధానంలో ఉన్నటువంటి వాటినన్నిటినీ కూడా మనం అంతటా మనం ప్రక్కకు తోయలేము. కానీ దేవుణ్ణి అడుగుదాం, మన హృదయంలోంచి ఆ భారాలు తీసేసి, తండ్రి మీతో మేము సహవాసం చేయడానికి వస్తున్నాం, మా హృదయాన్ని సిద్ధపరచండి, మా హృదయాన్ని సంధించండి, నీ హృదయంతో మా మనసంతటితో నిన్ను ఆరాధించేలాగా మాకు సహాయం చేయమని మనం దేవుణ్ణి అడుగుదామండి ఈ దినము నుంచి. అలాగే ఇంకేమన్నారు, ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు, ఆ ప్రకారము చేసి దానిని రూఢిగా గైకొను నరుడు ధన్యుడు. కీడు చేయకుండా అనగా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఎన్నో విషయాలు మనం అటు ఇటు చూస్తూ ఉంటాం కదా, అలా చూస్తూ దేవుని సన్నిధిలోకి వెళుతున్నప్పుడు మన హృదయం ఎలా ఉంది? మనం ఇంటి నుంచి బయలుదేరిన దగ్గర నుంచి కూడా ఆయనతోటే పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలోకి, సృష్టికర్త అయిన దేవుని సన్నిధిలోకి వెళ్తున్నాను అనే స్వచ్ఛమైన మనసు మనము కలిగి ఉండాలి. నాట్ ఓన్లీ ఆదివారం అండి, ప్రతి దినము కూడా మన హృదయం అదే విధముగా ఉండాలి. అందుకనే ఏ కీడు చేయకుండా అనే మాట చెప్తున్నారు. అంటే గత 6 రోజుల్లో కూడా మనము ఆదివారపు ఆరాధనకి వెళ్ళే సమయానికి ఆ 6 రోజుల్లో కూడా మనం ఏదైనా మన హృదయములో మురికి కానీ దేవునికి వ్యతిరేకమైంది కానీ ఉందేమో, ఆ సిద్ధపాటు దినమైనటువంటి శనివారం రోజున మనల్ని మనం శుద్ధీకరించుకుంటూ మనల్ని మనం సిద్ధపరచుకోవాల్సినటువంటి అవసరమై ఉన్నది అని ఈ వాక్యం ద్వారా మనకు తెలుస్తోందండి. దేవుడు మనతో బోధిస్తున్నారు, మనల్ని సిద్ధపరుస్తున్నారు. ఎందుకంటే దేవుని యొక్క 2వ రాకడ అతి సమీపముగా ఉందని మన దైవజనులు మనతో చెప్తూ ఉండగా మనం ఆ రోజు కొరకు అప్పటికప్పుడు మనం శుద్ధీకరించుకోలేము. ఇప్పటి నుంచే దేవుని యొక్క రాకడకు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి కనుక దేవుడు మనకు బోధిస్తున్న విధానం అండి. 2వ వచనంలోనే 3వ భాగంలో అంటున్నారు కదా, ఆ ప్రకారము చేసి దానిని రూఢిగా గైకొను నరుడు ధన్యుడు. ఏవైతే ఈ 2 వాక్యాలలోనూ ఎలా అయితే వివరించారో, విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించటము, ఏ కీడు చేయకుండా దాన్ని బిగబట్టువాడు ధన్యుడు, ఆ ప్రకారముగా మనం ఉండాలని 2వ వచనములోని ఆ 2 లైన్లు చెప్పడానికే మనకి దేవుడు ఇంత సమయం తీసుకున్నారండి. అంటే మనలో ఏ విధముగా మన హృదయ వైఖరి ఉండాలి అన్న దేవుడు ఎదురు చూస్తున్నారు కనుకనే ఈ వచనము చదువుతుండగా నా హృదయము ఎంతో దుఃఖంతో ఉంది. ప్రభా, మేము ఏ విధంగా ఉన్నాను, నేను ఏ విధంగా ఉన్నాను, నేను అంగీకార యోగ్యంగా ఉన్నానా, నా నోటి మాటయు నా హృదయ ధ్యానము నీకు అంగీకారముగా ఉందా అని పదే ఆ వచనం చదువుతూ కన్నీరు కారుస్తూ దేవుని వద్ద నేను ప్రార్థన చేశానండి. ఆ మాటకి 56వ అధ్యాయంలోని 1వ వచనంలో అంటున్నారు కదా, ఇప్పటికే దాదాపు 9 నిమిషాలు అవుతోంది కదండి, మరి సమయం ఎక్కువ అవుతోందని చెప్పి ఇక్కడ 2వ భాగంలోకి తీసుకుంటున్నాను. దయచేసి 2వ భాగాన్ని కూడా దేవుని మాటలు వినండి. ఈ 9 నిమిషాలు కూడా మొదటి ఒక్క వచనానికే దేవుడు మనతో చాలా విపులంగా మాట్లాడారు. ఆయన హృదయం ఏమిటో మనకు వివరించారు. దేవుని రాకడికి మనం సిద్ధపడాలి అనుకున్నా, లేదా దేవునికి బహుప్రియులముగా మనం ఉండాలి అనుకున్నా, మరి దేవుడు చెప్పినట్టుగా ఆ ఆదివారపు ఆరాధనలో మన ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంది, మన హృదయము మన మనస్సు ఆయన మనస్సుతో మమేకమవుతానా అని పరిశీలించుకుంటూ మనం ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి. సర్వశక్తిమంతుడు అయిన దేవా, నా తండ్రి, మేమందరము కూడా మీ సన్నిధానంలోకి ఎంతో ఆసక్తితో ప్రతి ఆదివారము రావాలని, శనివారం నుంచి మేము సిద్ధపడాలని మీరు మాకు బోధిస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మేము దైవజనుల నోట వింటున్నాము కానీ ఆ వాక్యంలోకి మేము వెళ్ళలేకపోతున్నాం. వర్షిప్ ద్వారా మేము మీతో సహవాసం చేయలేకపోతున్నాం. ఆ స్థితి నుంచి మీరు మమ్మల్ని విడిపించి నడిపించగలిగిన సమర్థులు కనుక
కనుక మమ్మల్ని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటున్నాం. వర్షిప్ చేస్తుండగా నీ హృదయంతో మా హృదయం మేము మమేకమగునట్లుగా మీ సహాయాన్ని అందిస్తున్నాం. అలాగే దైవజనులు చెప్పే ప్రతి మాట మా హృదయంలోకి తీసుకుని వారమంతా ఆ వాక్యమును ధ్యానించే ఆ కృప మాకు దయచేయండి. మా ఈతి బాధల్లో మేము కొట్టుకుని పోకుండా, మా దినచర్యలో మేము తండ్రి పాతుకుపోకుండా మీతో సహవాసం చేసే ఆ సమయమును మేము తండ్రి నైనా జాగ్రత్త పరుచుకున్నట్లుగా మీరే మాకు సహాయం చేయమని ఇప్పుడు వింటున్న ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నాయన మీ కృపాహస్తాలకు అప్పగిస్తూ మా జీవితాల్లో మీరు ఏదైతే చేయతలంచారో మీ చిత్తమే మా జీవితంలో జరుగునుగా కానీ యేసునామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. రెండో భాగంలో కూడా మరొకసారి మనం కలుద్దామండి. దేవుడు మనతో ఉన్నారు, మనల్ని ఆయనలో కడుతున్నారు కనుక మరి ఆ వాక్యం కోసం ఎదురు చూద్దాము. ఎవరికైనా ప్రార్థనా సహాయం అవసరమైనట్లయితే ఈ క్రింద ఉన్న నెంబర్కి ఫోన్ చేయవలసిందిగా కోరుకుంటున్నామండి.